హనుమంతుని గురించి తెలుసుకునే ముందు హనుమాన్ చాలీసా గురించి తెలుసుకోవాలి. హనుమాన్ చాలీసా రాసింది తులసిదాసు. ఆయనకు శ్రీరాముడు అంటే పరమ భక్తి. మరి రాముడు అంటే పరమ భక్తి ఉండి హనుమాన్ చాలీసా ఎందుకు రాశారంటే, మీరు హనుమాన్ చాలీసా సంకల్ప చేసేలోపు మీకు అర్థమవుతుంది. హనుమంతుడు చాలా జ్ఞానవంతుడు. ఎందుకంటే అతడికి ఇంకా నేర్చుకోవాలన్న తపన చాలా ఉంటుంది. అందుకని ఒకరోజు వాళ్ళ నాన్న కేసరి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాడంటే, నాకు ఆ సూర్య భగవాను దగ్గర గురువుగా చేసుకొని గురువుగా చేసుకొని విద్యను అభ్యసించాలని ఉంది అని అడిగినప్పుడు, ఈ చిన్న బాలుడు హనుమంతుడు అక్కడికి వెళ్తాడు. సూర్య భగవాను దగ్గరికి వెళ్ళినప్పటికీ అప్పుడు అతని దగ్గర చాలా మంది మునులు ఋషులు విద్యని నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు సూర్య భగవాన్ని నాకు కూడా విద్య నేర్పించమని అడిగితే, ఇప్పటికే నా దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు, ఇంకా నీకు స్థానం లేదు, నేర్పని అంటారు. అప్పుడు హనుమంతుడు అంటారు, మీరు నన్ను శిష్యుడిగా అంగీకరిస్తే చాలు, నేను నేర్చుకుంటా అని అంటారు. నేర్చుకుంటా అనగానే వెంటనే సూర్య భగవానుడు సంతోషించి ఓకే అంటాడు. ఓకే అనగానే అప్పుడు ఈ చిన్న హనుమాన్ అంత సూర్యుడు ఎంత ఎత్తులో ఉంటాడో అంత ఎత్తులో అతనికి సమానంగా వెళ్ళి అతను అక్కడ ఉన్న ఎవరైతే ఋషులు మునులకు ఎవరికైతే గురుబోధ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ చెప్పే పాఠాలన్నీ ఆంజనేయ స్వామి ఆ చుట్టుపక్కల తిరుగుతూనే నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత రామరావణ యుద్ధంలో సీతను అపహరించిన తర్వాత త్రిశంక పర్వతం మీద ఉన్న ఆ వానరుడు ఉన్నాడని తెలుసుకుని రాముడు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి సహాయం కోసం వచ్చినప్పుడు అప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామిని చూసినప్పుడే అనుకుంటాడు, ఇతడు చాలా బలవంతుడు, గుణశాలి, జ్ఞానశాలి అని. వెంటనే లక్ష్మణ్ని పక్కకు పిలిచి, ఇతడు చాలా వేదాలు చదివినట్టున్నాడు, ఇతనికి అన్నీ తెలుసు, ఇతను మన పక్కన ఉంటే మనము యుద్ధాన్ని గెలవచ్చు అని లక్ష్మణుడితో చెప్తాడు. చెప్పినప్పుడు అతను ఎలా వేదాలు చదివాడు అంటే, అతను నిజంగా 9 రోజుల్లో సూర్య భగవాను దగ్గర 9 రోజుల్లో 4 వేదాలు 9 వ్యాకరణాలు నేర్చుకున్నాడు. అంటే వ్యాకరణం అంటే రూల్స్ ఆఫ్ గ్రామర్ని కంప్లీట్గా 9 రోజులలో నేర్చేసుకున్నాడు. అంతటి గుణశాలి, జ్ఞానశాలి, బలశాలి కూడా. అందుకే ఆంజనేయ స్వామి ఎవరి పక్కన ఉంటే వాళ్ళు రాజు అవుతారు. రాజుగా తీర్చిదిద్దేది ఆంజనేయ స్వామి మాత్రమే. అయితే నేను ఈరోజు మీకు మొదటి శ్లోకం చెప్తానని చెప్పాను కదా. హనుమాన్ జ్ఞాన గుణ సాగర్. హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ అంటే చెప్పాను కదా, హనుమంతుడికి చాలా గుణం, చాలా బలం, చాలా జ్ఞానం ఉంటుంది. 4 వేదాలు 9 వ్యాకరణాలను 9 రోజుల్లో నేర్చుకునేంత సత్తా అతనికి మాత్రమే ఉంది. ఎందుకంటే అవన్నీ నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ 9 రోజులలో హనుమాన్జీ నేర్చుకున్నాడు. నెక్స్ట్ సెకండ్ శ్లోకం చెప్తాను ఈరోజైతే. హనుమాన్ జ్ఞాన్ గుణ సాగర్. బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు. రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమతే. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు. అంతటి తేజో